నమస్కారం ఎస్టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దీపాల శోభతో మెరిసేన ముంగిళ్లు, సిరి సంపదలతో వర్ధిల్లు మీ నట్టిల్లు. ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లాలోని ఓ సామాజిక వర్గం దీపావళి పండుగను వినూత్నంగా నిర్వహించి పలువురు దృష్టిని ఆకర్షించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు శ్మశానంలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద ఇలా పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇలాంటి ఆచారాన్ని 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నామని వీరు తెలిపారు. కాకినాడలోని భారత్ పెట్రోలియం బంక్ లో పెట్రోల్ కి బదులుగా నీళ్లు నింపడంతో వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఆందోళన చేపట్టి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది. ప్రతిదీ ఎక్కడి నుంచి 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది, కార్పొరేటర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే సంబంధం లేదని అంటున్నారు. మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు. ఒక అతను వచ్చారు, మేనేజర్ వచ్చారు. ఇదంతా పెద్ద సంస్థ, మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోనని చెప్తున్నారు. మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు. ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది. ఇది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి, ఎప్పుడు పబ్లిక్ కి మనం తెలిసేలా చేయాలి. విశాఖపట్నం నక్కపల్లి బీచ్ వద్దకు భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. తిమింగలాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేశారు. మావోయిస్టుల లొంగుబాటు వేగంగా కొనసాగుతోంది. ములుగు జిల్లా ఎస్పీ ఎదుట 4 మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ కు చెందిన 2 మహిళలు, 2 పురుషులుగా గుర్తించారు. అందులో ఒకరు మిలీషియా కమాండర్ అని, ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశామని పోలీసులు తెలిపారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ 2026 ఆగస్టు నాటికి ప్రారంభించే దిశగా పనులు జోరందుకున్నాయి. 4 కిలోమీటర్ల అతిపెద్ద రన్వేతో దేశంలోనే అధునాతనంగా రూపుదిద్దుకుంటున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు 85% పైగా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ ప్రకారం 2026 ఆగస్టు నాటికి ప్రారంభించే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. దీపాల శోభతో మెరిసేన ముంగిళ్లు, సిరి సంపదలతో వర్ధిల్లు మీ నట్టిల్లు. ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.